యాష్తో విజయం ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు కదూ. ఇదొక కొత్త ప్రోగ్రాం. దీని గురించి కొందరేమో భలే ఉత్సాహంగా ఉన్నారు, కానీ చాలామందికి మాత్రం అసలేం జరుగుతోందో అర్థం కాక తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈరోజు మనం దీని వెనుకున్న అసలు కథేంటో, ఈ గందరగోళమేంటో క్లియర్గా చూద్దాం. అసలీ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు మొదలైందంటే, ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడిన స్పీకర్ ఉన్నారు కదా, ఆయన తన కమ్యూనిటీలో ఏదో తెలియని ఆందోళన, ఒక రకమైన పానిక్ మొదలవడం గమనించారన్నమాట. అందుకే వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి, అసలు విషయం చెప్పాలి అని ఆయన ముందుకొచ్చారు. ఆయన కమ్యూనిటీలో ఏం జరుగుతోందో చూస్తే జనాలు మరీ తొందరపడిపోతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఒత్తిడికి లోనవుతున్నారు. అంతకన్నా ముఖ్యంగా రెడ్ లైట్లు దాటేస్తున్నారు. అదేంటో ముందు ముందు చూద్దాం. అంతేకాదు, సోషల్ మీడియాలో ఏది పడితే అది, అంటే తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసేస్తున్నారు. అసలు సమస్య ఎక్కడే మొదలైంది. సరే, ఇప్పుడు మొదటి సెక్షన్కి వద్దాం. ఈ ప్రోగ్రాంని ఒక ఉచిత డిజిటల్ ట్రేడ్ లేదా వృత్తి విద్యగా చూడాలి. ఈ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టడానికి స్పీకర్ ఒక సింపుల్ అనాలజీ వాడారు. అదేంటంటే, ఈ విక్టరీ విత్ యాష్ అనేది ఒక ట్రేడ్ స్కూల్ లాంటిది అని చెప్పారు. అలా చెప్తే అందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుందని ఆయన ఆలోచన. తన పాయింట్ని బలంగా చెప్పడానికి ఆయన మొదటగా ట్రేడ్ జాబ్స్ అంటే వృత్తి ఉద్యోగాలకి అసలైన డెఫినిషన్ ఏంటో చదివి వినిపించారు. అంటే ప్రత్యేకమైన ట్రైనింగ్, స్కిల్స్ అవసరమయ్యే ఉద్యోగాలన్నమాట. మనందరికీ తెలిసిన కాన్సెప్టే కదా. సో దీన్ని బేస్ చేసుకుని ఆయన తన ఐడియాని వివరించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ఇదే ఆయన చెప్పిన అసలైన కంపారిజన్. ఆయన ఏం చేశారంటే, ఒక మామూలు మెకానిక్ స్కూల్లో చేరాలంటే ఎంత ఖర్చవుతుందో రీసెర్చ్ చేశారు. 5,000 నుంచి $20,000 వరకు అవుతుందట. కానీ ఈ విక్టరీ విత్ యాష్ ఇది పూర్తిగా ఉచితం, ₹1 కూడా ఖర్చు లేదు. ఈ పాయింట్ని ఆయన బాగా హైలైట్ చేశారు. ఆయన మాటల్లోనే వింటే ఆ ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది. ఇది కొంతమంది వ్యక్తులు మనందరి కోసం డిజైన్ చేసిన ఒక ట్రేడ్. ఫ్రీ 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 అని 3 సార్లు నొక్కి మరీ చెప్పారు. అంటే ఇది అందరి కోసం, పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకొస్తుందన్నమాట. ఇదే ఇందులో మెయిన్ పాయింట్. సరే, ఇది ట్రేడ్ అన్నారు, ఫ్రీ అన్నారు, కానీ అసలిందులో ఏం నేర్పిస్తారు? స్పీకర్ కొన్ని ఊహలు పంచుకున్నారు. బహుశా ఆన్లైన్ మార్కెటింగ్ కావచ్చు, లేదా పర్సనల్ స్కిల్స్, అంటే జనాలతో ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఇలాంటివన్నీ నేర్పించే అవకాశం ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆన్లైన్ ప్రపంచానికి అవసరమైన ట్రేడ్ అని ఆయన అభిప్రాయం. రైట్. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం. అదేంటంటే, ఈ ప్రోగ్రాం డబ్బు గురించినది అని అపోహ. జనాలు దీనివల్ల డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయని తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీన్ని కరెక్ట్ చేయడమే స్పీకర్ మెయిన్ ఉద్దేశం. ఆయనకి ఆన్లైన్లో ఎదురైన ఒక పోస్ట్ గురించి చెప్పారు. అందులో ఎవరో మీకు కమిషన్లొస్తాయి అని చెబుతూ డబ్బు గుర్తులు, అంటే $సైన్స్ అవి చూపిస్తున్నారట. ఇలాంటి పోస్ట్లే జనాల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన స్ట్రెయిట్గా చెప్పారు. ఆ పోస్ట్ గురించి ఆయన ఏమన్నారో తెలుసా? అది ఒక ఫాల్స్ పోస్ట్ అంతే. అందులో ఇంకో నాటుకు తావే లేదు. చాలా గట్టిగా క్లియర్గా చెప్పారు, అది పూర్తిగా అబద్ధమని. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, విక్టరీ విత్ యాష్ అనేది డబ్బు సంపాదించడం గురించి కాదు, అస్సలు కాదు. ఇందులో డబ్బు ప్రమేయమే లేదు అని తేల్చి చెప్పారు. సో ఇది నేర్చుకోవడం కోసం, సంపాదించడం కోసం కాదన్నదే ఫైనల్ పాయింట్. మరి ఈ కన్ఫ్యూజన్ టైంలో ఏం చేయాలి? దీనికోసం స్పీకర్ ఒక సింపుల్ రూల్ పెట్టారు. అదే రెడ్ లైట్లు దాటడం ఆపండి. ఇదొక మెటఫర్ అన్నమాట. అంటే తొందరపడి ఆలోచించకుండా ఏ పని చెయ్యొద్దు అని చెప్పడం. ఆ రెడ్ లైట్ రూల్ని ఇంకా సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పారు. ఫస్ట్, ఆగండి, స్టాప్. సెకండ్, అటు ఇటు చూడండి, లుక్. థర్డ్, పోస్ట్ చేసే ముందు ఆలోచించండి, థింక్. చాలా సింపుల్గా ఉంది కదా, కానీ చాలా పవర్ఫుల్ అడ్వైస్. దీంతోపాటు ఇంకా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. చర్చలన్నీ ప్రైవేట్గా ఉంచుకోవాలి, తప్పుడు విషయాలు పోస్ట్ చేయొద్దు. ఏదైనా పోస్ట్ చూసినప్పుడు అది కరెక్ట్గా అనిపించకపోతే దాన్ని రీపోస్ట్ చెయ్యొద్దు. అన్నింటికన్నా ముఖ్యం, ఓపికగా ఉండాలి, అనవసరమైన ఆందోళనను వదిలేయాలి. అసలు నిజమేంటో క్లియర్గా ఎందుకు చెప్పట్లేదని అనిపించచ్చు. దానికి స్పీకర్ ఏమన్నారంటే, ప్రస్తుతానికి నిజం ఒక రహస్యం, సారీ, కానిది సీక్రెట్, దానికి కొన్ని కారణాలున్నాయి. సో ఈ సీక్రెసీ కావాలనే పెట్టారు, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయని ఆయన హింట్ ఇచ్చారు. సరే, ఈ రూల్స్, కరెక్షన్స్ అన్నీ పక్కన పెడితే అసలు ఈ ప్రోగ్రాం వల్ల ఏం జరుగుతుంది? దీని అంతిమ లక్ష్యమేంటి? స్పీకర్ విజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆయన మాటల్లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ గురించి వాగ్దానముంది. స్పీకర్ నమ్మకం ప్రకారం ఈ ప్రోగ్రాం ద్వారా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వాళ్ల దగ్గర నుంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. జీవితంలోని బాధలు, కష్టాలు అన్నింటినీ వెనక్కి వదిలేసే మార్గం దొరుకుతుంది. మన ఆలోచనా విధానం, బతికే తీరు, ప్రవర్తన అన్నీ పూర్తిగా మారిపోతాయి. మనం ఊహించిన దానికంటే గొప్ప భవిష్యత్తుంటుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ ప్రోగ్రాం ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఆయన తన సొంత ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆయన వయసు 60 ఏళ్లు. నా లైఫ్ని కంప్లీట్గా మార్చేసేది ఏదో నేర్చుకోవడానికి నా రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తున్నాను అని చెప్పారు. 60 ఏళ్ల వయసులో కూడా ఇంత నమ్మకంతో ఉన్నారంటే మార్పుకు వయసుతో సంబంధం లేదని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? చివరిగా ఆయన నమ్మకాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, విక్టరీ విత్ యాష్ మనల్ని ఒక ట్రేడ్ పొజిషన్లో పెట్టి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఒక విషయాన్ని నేర్పిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక కోర్స్ కాదు, లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లడానికి ఒక అవకాశమనే అని ఉద్దేశం. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. స్పీకర్ దీన్ని ట్రేడ్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్నారు. అంటే అన్ని వృత్తుల కన్నా గొప్ప వృత్తి అని. మరి నిజంగా జీవితాన్నే మార్చేసే ఒక నైపుణ్యం విలువ ఎంత ఉంటుంది? అది ఉచితంగా దొరికినప్పుడు దీని గురించి ఆలోచించాల్సిన విషయమే.